హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. ఏపీ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఎవరు? ఆమె న్యాయ ప్రయాణం ఎలా సాగింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారు 2026 సంవత్సరం ఏప్రిల్ 25న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు విజయవాడలో ప్రమాణం చేయించారు. 1966 సంవత్సరం నవంబర్ 17న జన్మించిన లీసా గిల్ గారు చండీగఢ్ రాష్ట్రంలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆమె పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించి 1990 సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు అయ్యారు. అనంతరం పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాల హైకోర్టు సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో వాదించారు. 2014 మార్చి 31న పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దాదాపు 10 ఏళ్లు పైగా న్యాయమూర్తిగా సేవలను అందించిన ఆమె 2026 మార్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బదిలీ అయ్యారు. తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆమోదంతో ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ పదవి విరమణ అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ లీసా గిల్ న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని న్యాయవర్గాలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఆమెను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించిన జస్టిస్ లీసా గిల్ ప్రయాణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.